వెల్కమ్ టు ఓహో టాకీస్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల అరెస్ట్ అయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలవడానికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో మరి జగన్ను చూడడానికి భారీగా జనం తరలి రావడంతో మరి అక్కడ బాగా క్రౌడ్ ఏర్పడడంతో పోలీసులు కూడా అదుపు చేయలేకపోయారు. ఇక జగన్ను కలవడానికి బారికేడ్లను సైతం పోలీసులు తీయాల్సి వచ్చింది. మొత్తానికి జగన్కు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రేజ్ పెరిగిందని, అభిమాన గణం అలానే ఉందని చెప్పేసి వైసీపీ శ్రేణులు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మరి వల్లభనేని వంశీని కలవడానికి వచ్చిన టైంలో అక్కడ చాలామంది అభిమానులు ఆయనతో కరచాలనం చేయడానికి, సెల్ఫీలు దిగడానికి క్యూ కట్టడం జరిగింది. చాలామంది పోటీ పడడం జరిగింది. అక్కడైతే ఒక అమ్మాయి జగన్ కలవడానికి చాలా ఇబ్బంది పడుతుండడం చూసి వెళ్తున్న జగన్ మళ్ళీ వెహికల్ నుంచి కిందికి దిగి అమ్మాయిని దగ్గరికి పిలుచుకోవడం జరిగింది. ఆ అమ్మాయి ఆ సందర్భంలో ఏడుస్తూ ఉండడం, ఆ చిన్నారిని ఓదార్చి జగన్ సెల్ఫీ ఫోటో అయితే దిగడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ అంశం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ ఐపాక్ సంస్థ కావాలనే పెయిడ్ ఆర్టిస్టులతో ఇలా సెల్ఫీ ఫోటోలు తీయించుకొని ప్రచారాన్ని జరుపుతుందని చెప్పేసి, ఆ అమ్మాయి మేనమామ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి అయితే టీడీపీ కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఈ అంశం మీద అమ్మాయి తండ్రి స్పందించడం జరిగింది. ఒక సోషల్ మీడియాకు సంబంధించిన ఛానల్లో వాళ్ళ తండ్రి ఫోన్ లైన్లోకి వచ్చి మాట్లాడడం జరిగింది. మా అమ్మాయిని సోషల్ మీడియాలో అసభ్యంగా ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఆవేదన, ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఆ సెల్ఫీ దిగిన అమ్మాయికి సంబంధించి సోషల్ మీడియాలో ఏం ప్రసారం జరిగింది అనే విషయానికి వచ్చేస్తే అయితే ఆ అమ్మాయి తండ్రి వాళ్ళు చాలా ధనవంతులు అని చెప్పేసి, కోటీశ్వర్లు అని చెప్పేసి, వాళ్లకు విజయవాడలో పెద్ద అపార్ట్మెంట్ ఉందని, ఆ అమ్మాయి ఎవరైతే సెల్ఫీ దిగిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి తండ్రికి పెద్ద గోల్డ్ దుకాణం షాప్ ఉందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వైసీపీకి సంబంధించిన నాయకులతో బంధుత్వం ఉందని చెప్పేసి కూడా జరిగింది. కానీ ఇవన్నీ నిజం కాదని చెప్పేసి వాళ్ళ ఆ అమ్మాయి యొక్క కన్న తండ్రి చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో ఇవన్నీ పుకార్లు చేయొద్దని చెప్పేసి కూడా ఆయన ట్రోలర్స్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే తనకు అపార్ట్మెంట్ లేదని, తను ఒక సాదాసీదా వ్యక్తిని అని చెప్పేసి కూడా ఆయన ఫోన్ లైన్లో మాట్లాడడం జరిగింది. ఒక చిన్న షాప్లో గుమాస్తాగా పనిచేస్తున్నానని చెప్పేసి, తన భార్య కూడా ఒక కాలేజీలో ఒక సాధారణ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నారని, కేవలం 7,000 అద్దె చెల్లించి ఒక కిరాయి ఇంట్లో ఉంటున్నామని చెప్పేసి, తన కూతురు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకోవడం లేదని, రవీంద్ర భారతి అనే ఒక స్కూల్లో 8వ తరగతి చదువుతోందని చెప్పేసి కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. అయితే ఈ అంశం ప్రధానంగా ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైఎస్ అభిమానులను సైతం కూడా టీడీపీ నేతలు, టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా అటాక్ చేస్తుందని, ఈ విధంగా మాట్లాడిన సబబు కాదని చెప్పేసి అయితే అంటా ఉన్నారు. మరి టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియానా, లేదా వేరే సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తులు ఇదంతా చేస్తున్నారనేది అయితే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.